హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్ గౌడ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. గత కొద్ది రోజులుగా గ్యాస్ బుకింగ్ చేసిన చేతికి రావడానికి చాలా సమయం పడుతుంది. పట్టణాల్లో అయితే కనీసం 25 రోజులు, గ్రామాల్లో అయితే ఏకంగా 45 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఈ జాప్యం వెనుక జరుగుతున్న యుద్ధం ఏంటి? దీని వెనుక ఉన్నట్టు యుద్ధం ప్రభావం ఏంటి? భారతదేశం మీద యుద్ధ ప్రభావం ఏ విధంగా పడుతుంది? మరి ఈ పరిస్థితుల్లో గ్యాస్ ఎలా త్వరగా పొందాలో ఈ వీడియోలో క్లియర్గా తెలియపరచడం జరిగింది. కావున ఎవరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో కావాల్సింది కోరుచున్నాను. మిత్రులారా, అసలు ఈ గ్యాస్ కొరత ప్రధానంగా ఎందుకు ఏర్పడిందంటే, ప్రస్తుతం మన ఇజ్రాయెల్ దేశానికి, ఇరాన్ దేశానికి మధ్యలో జరుగుతున్న యుద్ధము, మధ్య ప్రాచుర్య దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రభావంతో మనకు అంతర్జాతీయ గ్యాస్ సరఫరా వ్యవస్థ అనేది దెబ్బతిన్నది. సముద్ర మార్గాల్లో ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకాలు కలగడంతో భారతదేశం వంటి దేశాలకు అందాల్సిన కోటాలో జాప్యం జరుగుతుంది. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీలకు రావాల్సిన స్టాక్ సరిపడా రావడం లేదు. అందుకే మీరు బుక్ చేసిన వెంటనే డెలివరీ చేయడం అధికారులకు సాధ్యం కావటం లేదు. గ్యాస్ సరఫరా అయితే ఉంది, కానీ ఎక్కువ మొత్తంలో సరఫరా చేయలేకపోతున్నారు, తక్కువ మొత్తంలో సరఫరా చేయగలుగుతున్నారు. అందుకని ప్రజలు చాలామంది కూడా గ్యాస్ అవసరం లేకపోయినా కానీ భవిష్యత్తులో గ్యాస్ ఇంకా రాదేమో, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామనే ఉద్దేశంతో చాలామంది అవసరం లేకపోయినా కానీ ఇంట్లో అదనపు గ్యాస్ బండ ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ గ్యాస్ కోసం వెళ్తున్నారు. అలాంటి వారందరికీ చెక్ పెట్టడం కోసము ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎవరైతే ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఈ 25 రోజులు 45 రోజుల గోల ఏంటంటే, ఈరోజు మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే మళ్ళీ 45 రోజుల తర్వాత మాత్రమే మనం సిలిండర్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది అలా కాకుండా అవసరం లేకపోయినా కానీ గ్యాస్ ఉన్నా కానీ ఈరోజు బుక్ చేసుకున్న వారు మరి 20 రోజులకు మళ్ళీ బుక్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది, నిజమైన అవసరం ఉన్న వారికి సరఫరా చేయలేకపోతుందని ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్, గత నెల ఫిబ్రవరి నెల లేదా మార్చి నెల 1వ తారీఖు సిలిండర్ తీసుకున్నట్లయితే అక్కడి నుంచి 45 రోజుల తర్వాత బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ఉద్దేశం ఏంటంటే, మనము గ్యాస్ బుక్ చేసిన తర్వాత 45 రోజుల తర్వాత మనకు సిలిండర్ ఇస్తారనేది కాదు. మనం ఎప్పుడైతే గ్యాస్ తీసుకున్నామో మళ్ళీ రెండవసారి గ్యాస్ తీసుకోవాలంటే, ఒకసారి తీసుకున్న తర్వాత 45 రోజులు గడిచిన తర్వాత మాత్రమే మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది. జనాలకి ఇది అవగాహన లేక చాలామంది కూడా ఇంకా నెల దాకా 45 రోజుల దాకా మనకి గ్యాస్ రాదని చాలా ఆతృతతో భయానికి గురవుతున్నారు. అది మొత్తం ఫేక్ న్యూస్. దీని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ఒకసారి గ్యాస్ సిలిండర్ తీసుకుంటే మళ్ళీ 45 రోజులు గడిచిన తర్వాత మాత్రమే మనం గ్యాస్ సిలిండర్ తీసుకునే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారి కోసం ఇది. పట్టణాల్లో ఉన్నవారికి అయితే 25 రోజుల తర్వాత మళ్ళీ గ్యాస్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మనము ఏజెన్సీలో చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మనం బుక్ చేసుకోక ముందు కానీ చేసుకున్న తర్వాత ఏజెన్సీలో చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇలాంటి టైంలో మీరు ఏజెన్సీల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. ఇంట్లో ఉండే సులభంగా బుక్ చేసుకొని కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనకు ఒక నెంబర్ కూడా వస్తుంది. ఆ నెంబర్ ఉన్నప్పుడు మాత్రం మన ఏజెన్సీ దగ్గరికి వెళ్తే వెంటనే మనకు డెలివరీ ఇచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా చాలామంది టైం వేస్ట్ చేసుకుంటూ పనులు మానుకొని గ్యాస్ ఏజెన్సీ క్యూ కడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రజలకు కూడా. మీరు కూడా అనవసరంగా పని పోగొట్టుకొని కష్టపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరిగే కంటే, నేను ఇప్పుడు కింద 3 ఏజెన్సీలకు సంబంధించి హెచ్పి కానీ, ఇండియన్ కానీ, భారత్ గ్యాస్ 3 ఏజెన్సీలకు సంబంధించి వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునే నెంబర్ ఒకటి ఇచ్చాను. అదేవిధంగా ఫోన్ కాల్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం 2 నెంబర్లు ఇచ్చాను. ప్రతి ఏజెన్సీ సంబంధించి 2 నెంబర్లు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ నెంబర్లకు మీరు ట్రై చేసి బుక్ చేసుకున్నట్లే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వచ్చిన తర్వాత మాత్రమే ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి వెంటనే డెలివరీ తీసుకొని మీ అమూల్యమైన సమయాన్ని, భయాన్ని పోగొట్టుకోవాల్సింది కోరుతున్నాను. హెచ్పి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు 9222201122 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినట్లయితే మనకి వెంటనే బుకింగ్ అయిన తర్వాత నెంబర్ వస్తుంది. అదేవిధంగా ఫోన్ కాల్ ద్వారా, మిస్ కాల్ ద్వారా అయితే 9493602222 నెంబర్కి మిస్ కాల్ ఇచ్చినా కానీ మనకు బుక్ అయిన తర్వాత నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తీసుకెళ్తే మనకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. అదే ఇండియన్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళైతే 75888824 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా బుక్ చేయడం జరుగుతుంది. లేదా 8454955555 అనే నెంబర్కి మిస్ కాల్ ఇచ్చినా కానీ బుక్ అయ్యి తర్వాత మనం సిలిండర్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భారత్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళైతే వాట్సాప్ ద్వారా 1800224344 నెంబర్కి వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
అదేవిధంగా మిస్ కాల్ ద్వారా అయితే 7710955555 నెంబర్కి మిస్ కాల్ ఇచ్చినట్లయితే మన కనెక్షన్ అనేది బుక్ అవ్వడం జరుగుతుంది, సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం బుక్ చేసుకునేప్పుడు బుక్ చేయాలంటే మనము ఇప్పటివరకు సిలిండర్ తీసుకొని 45 రోజులు దాటిన తర్వాత మాత్రం మనము మిస్ కాల్ ఇచ్చినట్టయితే మనకు మెసేజ్ వస్తుంది, బుకింగ్ నెంబర్ కూడా వస్తుంది. అలా కాకుండా చాలామంది 45 రోజులు కాకముందే బుక్ చేస్తున్నారు, మిస్ కాల్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ సర్వర్ పనిచేయదు, మనకు ఎలాంటి మెసేజ్ రాదు, లేదా ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత ట్రై చేయమని ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. అది చూసి చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. ఆ మెసేజ్ ఇతరులకు చూపించడం వల్ల అందరూ కూడా గ్యాస్ ఇంకా రాదు, గ్యాస్ ఇంకా రాదు, అది ఒక పబ్లిసిటీ అయిపోతుంది. దానివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలా అవసరం లేదు. మనము సిలిండర్ తీసుకున్న తర్వాత 45 రోజుల తర్వాత మాత్రమే ఆ నెంబర్లకి ట్రై చేసినట్టే తప్పకుండా బుక్ అవుతుంది, ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తీసుకొని మనకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, పట్టణ ప్రాంతాల వారు అయితే తప్పకుండా 25 రోజుల తర్వాతనే బుక్ చేసినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తీసుకెళ్తే మనకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా గ్యాస్ కొరతని గుర్తించి చాలామంది ఏం చేస్తున్నారంటే అధిక ధరలు వసూలు చేస్తుంటే తెలిసింది. డెలివరీ బాయ్స్, గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చి డెలివరీ బాయ్స్ అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కడైనా కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. 1906 అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఎవరైతే అదనంగా డబ్బులు అడుగుతున్నారో, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ డబ్బులు అడుగుతున్నట్లయితే తప్పకుండా ఆ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి గ్యాస్ను పొదుపుగా వాడుకుందాం. వంట చేసేటప్పుడు మూతలు వాడటము, ప్రెషర్ కుక్కర్స్ వాడటం వంటి చిన్న చిన్న చిట్కాలతో గ్యాస్ను 20% గ్యాస్ ఆదా చేసుకునే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు చెబుతున్నటువంటి మాట ఇది. దీన్ని కూడా పాటించి గ్యాస్ను సేవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సమస్య ఏదైనా కానీ, ఎంత పెద్ద సమస్య అయినా కానీ అవగాహన ఉంటే దాన్ని ఎదుర్కోవడం చాలా సులభం. అవగాహన కల్పించడానికి నేనున్నాను. ఏ సమస్య గురించి అయినా కానీ మన ఛానల్లో ప్రతి దానికి సొల్యూషన్ అనేది తెలియబడుతుంది జరుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరి ఇంటి సమస్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మంచి మంచి సమాచారాల కోసం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.